ఉసీనరుడు అనే రాజుకు శిబి అనే పుత్రుణ్ణి ప్రసాదించింది. ఈ ముగ్గురు రాజుల వద్ద గాలవుడు తనకు కావలసిన గుర్రాలను కూడా పొందాడు. కానీ సంఖ్య తక్కువైపోయింది. అప్పుడు నియమాలు షరతుల ప్రకారం మాధవిని తీసుకొని గాలవుడు విశ్వామిత్ర మహర్షి వద్దకు వచ్చాడు. ఆయనకు గుర్రాలతో పాటుగా మాధవిని కూడా సమర్పించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆమె నుండి అష్టకుడు అనే పుత్రుణ్ణి పొందాడు. ఎందుకంటే దేవకన్య, ఇది మామూలు కన్య కాదు ఇది. కాబట్టి ప్రతిరోజు దేవకన్యగా మిగిలిపోతూ ఉంటుంది, కన్యగానే ఉండిపోతూ ఉంటుంది. అటువంటి శక్తి ఆవిడకు ఉన్నది. గాలవుడి గురుదక్షిణ తీరిపోయింది అక్కడికి. విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. తపస్సు చేసుకోవాలని అడవిలోకి వెళ్ళిపోయాడు. నియమాలు, వ్రతాలు, షరతులు అన్నీ పూర్తి అయిపోయాయి. గాలవుడు గరుత్మంతుడిని తలుచుకున్నాడు. గరుత్మంతుడి సహాయంతో మాధవిని తిరిగి యయాతికి అప్పగించాడు, ఆ దేవకన్యను. తాను కూడా తపస్సు చేసుకోవాలని అడవికి వెళ్ళిపోయాడు. ఈ కథంతా యోగానికి సంబంధించిన కథ. ఇందులో యోగచర్య ఉంది. విపరీతమైన సంకేతార్థాలతో ఉన్న ఈ కథను నేను అన్నట్టుగా మళ్ళీ చెప్పుకుందాం. 115వ అధ్యాయం నుండి 119వ అధ్యాయం వరకు ఇక్కడికి సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 120వ అధ్యాయం. నారద మహర్షి ఇలా చెప్పాడు. ఆ యయాతి మహారాజు తన కూతురైన మాధవికి మళ్ళీ స్వయంవరం ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఎందుకంటే దేవకన్య కదా, కేవలం అనుగ్రహించేసి వచ్చేసింది వాళ్ళకి పుత్రుల్ని. మళ్ళీ స్వయంవరం చేయాలనుకున్నాడు. గంగా, యమున సంగమ స్థానంలో ఉన్నటువంటి తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు. చేతిలో వరమాల పట్టుకొని ఉన్న మాధవిని రథం ఎక్కించాడు. ఆమె సోదరులైన పురుడు, యదువు ఆశ్రమంలో వరుడి కోసం వెతకసాగారు. అప్పుడక్కడికి నాగులు, యక్షులు, మనుష్యులు, గంధర్వులు, పశుపక్షి జాతికి చెందిన వారు, గిరిజనులు, ఆటవికులు అందరూ వారి ఆశ్రమానికి వచ్చారు. ప్రయాగలోని ఆ వనం ఎంతోమంది రాజులతోనూ మహర్షులతోనూ నిండిపోయింది. ఆ వరులను గురించి చెబుతూ ఉంటే మాధవి వారిని అందరినీ కాదని తపోవనాన్ని వరుడుగా చేసుకుంది. రథం నుండి క్రిందికి దిగి బంధువులందరికీ నమస్కరించి పవిత్రమైనటువంటి అడవిలోకి వెళ్ళిపోయింది. తపోవనానికి వెళ్ళిపోయింది. తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. రకరకాల ఉపాసనలతో తపస్సు చేసింది. వివిధ దీక్షలతో, నియమాలతోనూ, రాగద్వేషాలు లేని మనస్సుతో ఆమె తపస్సు చేసింది. అరణ్యంలో ఒక మృగంలాగా సంచరించింది కూడా. ఎందుకంటే దేవకన్య, అన్ని శక్తులు ఉన్నాయి ఆవిడికి. ఇలా ఆమె వైడూర్యపు రంగు వంటి శోభను కలిగి ఉంది. పచ్చగా, మృదువుగా, వగరుగా, తీయగా ఉన్న గడ్డి పరకలను తింది. పవిత్రంగా, చల్లగా ఉన్న నదీ జలాలను త్రాగుతూ నివసించింది. పులులు, దావాగ్ని లేని నిర్జన అరణ్యంలో జింకలతో పాటు జింకలాగా సంచరించింది. బ్రహ్మచర్యం పాటిస్తూ ధర్మాన్ని ఆచరించింది. యయాతి కూడా ప్రాచీన రాజులు అనుసరించిన మార్గాన్ని అనుసరించాడు. సదాచారాలను పాటిస్తూ 1000 సంవత్సరాలు జీవించి కాలధర్మం చేసి స్వర్గానికి చేరుకున్నాడు. అప్పుడు యయాతి కుమారులైనటువంటి పూరువు, యదువు వంశాన్ని ఉద్ధరించారు. వారి వలన యయాతి ఇహపర లోకాలలో గొప్ప కీర్తిని కూడా పొందాడు. ఓ రాజా, యయాతి మహారాజు మహర్షులలాగా పుణ్యాత్ముడు, తపస్వి అయి స్వర్గానికి చేరుకున్నాడు. స్వర్గంలో ఉత్తమ ఫలాలను అనుభవించాడు. అక్కడ కొన్ని 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. యయాతి తాను అనుభవిస్తున్న స్వర్గ సుఖాలను చూసుకొని తానే ఆశ్చర్యపోయాడు. ఆయన బుద్ధిని మైకం క్రమ్మింది. తన పక్కన ఎందరో మహాత్ములు, తన పక్కన ఉండేటువంటి ఎందరో మహాత్ములు, గొప్పవారైన రాజఋషులు,
కూర్చొని ఉన్నటువంటి మనుషులను, దేవతలను, ఋషులను కూడా అవహేళన చేశాడు. అప్పుడు ఆ యయాతిని ఇంద్రుడు చూశాడు. రాజఋషులందరూ యయాతిని చూసి అసహ్యించుకున్నారు. స్వర్గవాసులు తమలో తాము ఇలా అనుకున్నారు, ఎవరు ఈయన? ఈ రాజు కొడుకు, ఈయనెవరు రాజు కొడుకు? ఈ స్వర్గానికి ఎలా వచ్చాడు? ఏ పని చేసి సిద్ధిని పొందాడు? ఎక్కడ తపస్సు చేశాడు? ఈ లోకంలో ఈయనకు గల గుర్తింపు ఏమిటి అని స్వర్గవాసులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు వచ్చాడు వీడు? ఎందుకు మమ్మల్ని అంతా హాస్యం చేస్తున్నాడు? ఏ తపస్సు చేసి వచ్చాడు? ఏ రాజు కొడుకు? యయాతి గురించే బాగా చర్చించుకున్నారు. యయాతి గురించి వందల కొద్ది ఉన్నటువంటి విమాన రక్షకులను అడిగారు. స్వర్గద్వారం వద్ద ఉన్న రక్షకులను అడిగారు. సింహాసనాన్ని సంరక్షించే రక్షకులను అడిగారు. అందరూ ఈయన గురించి మాకు తెలియదు అని చెప్పారు. వారందరి జ్ఞానాన్ని తెరలు కప్పివేశాయి. ఎవరికి ఎందుకో మరిచిపోయినారు అందరూ. ఎవరు యయాతిని గుర్తించలేకపోయారు. అప్పుడు యయాతి రాజు తన తేజస్సును కోల్పోయాడు. ఎప్పుడు గుర్తించలేదో తేజస్సునంతా కోల్పోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 121వ అధ్యాయం. నారద మహర్షి దుర్యోధనుడితో ఇలా చెప్పాడు, ఓ దుర్యోధన, స్వర్గంలో ఉన్న యయాతి తన సింహాసనం నుండి జారిపోయాడు. తన స్వర్గస్థానాన్ని కోల్పోయాడు. ఎందుకంటే అతని అహంకారంతో అందరూ మర్చిపోయారు. యయాతి ఎవరనే మర్చిపోయారు. ఎంత మాయ, పరమాత్ముడి మాయ. అతని మనస్సు ఎంతో కంపించింది. అతడెంతో దుఃఖించాడు. అతడు ధరించిన దివ్యమైన పూలమాల వాడిపోయింది. అతడి జ్ఞానం నశించిపోసాగింది. అహంకారం నెత్తికేరింది కదా. అక్కడ ఉండేటువంటి దేవతలను కానీ, మహర్షులను కానీ, మహాశక్తివంతమైనటువంటి పరమ భక్తులను కానీ ఎవరిని కూడా లెక్క చేయలేదు. అవహేళన వేరే చేశాడు. వాళ్ళందరికీ హాస్యం చేశాడు, చిన్నబుచ్చాడు. అందుకని వీడు మహాత్ములు అడిగారు, ఎవరు ఇతను అని. ఎవరు చెప్పలేకపోయారు. అంటే కీర్తి మహత్తరంగా ఉంటే చెప్పగలరు. ఇంది తరిగిపోతూ ఉన్నది కీర్తి. అతడికి కిరీటం, అంగదాలు తొలగిపోయాయి. శరీర అవయవాలు పట్టుతప్పాయి. ఆభరణాలు, వస్త్రాలు జారిపోసాగాయి. అతడు పరిభ్రమించసాగాడు. తాను ఎవరికీ కనిపించటం లేదు. తనకు మాత్రం స్వర్గలోక వాసులు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు, మళ్ళీ అదృశ్యమైపోతున్నారు. యయాతి భూమి మీద పడిపోతూ మనస్సులో ఇలా అనుకున్నాడు, నేను ధర్మాన్ని దూషించే ఏ అశుభాన్నో భావించి ఉంటాను. అందుకే నేను ఇలా స్థానభ్రష్టుణ్ణి అయిపోతున్నాను అని విచారించసాగాడు. నిజంగా ధర్మభ్రష్టుడే కదా. మహాత్ములను అవహేళన చేయటం, దేవతలను అవహేళన చేయటం. స్వర్గలోకంలో ఉన్నటువంటి రాజఋషులు, సిద్ధులు, అప్సరసలు మాత్రం భ్రష్టుడై పడిపోతున్నటువంటి యయాతిని చూశారు. అప్పుడు ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం పుణ్యము క్షీణించిన వారిని స్వర్గం నుండి బయటకు గెంటివేసే భటుడు కూడా వచ్చాడు. యయాతితో ఇలా అన్నాడు, ఓ రాజా, నువ్వు చాలా పొగరెక్కి ఉన్నావు. స్వర్గంలో నువ్వు అందరి మహాత్ములను హేళన చేశావు. వాళ్ళందరినీ కించపరిచావు, అవమానం చేశావు. నీ పొగరు వల్లే నీ స్థానాన్ని కోల్పోయావు. ఇక నువ్వు స్వర్గంలో ఉండకూడదు. ఇక్కడెవరూ నిన్ను గుర్తించడం లేదు. ఇక క్రిందికి పడిపో అన్నాడు. యయాతి జారిపోతూ, ఓ దేవదూత, నేను మంచి వాళ్ల మధ్యలోనే పడాలి అని 3 సార్లు పలికి క్రిందికి జారి పడసాగాడు. కింద పడాడు. అలా పడిపోతూ తన గతి గురించి ఆలోచించాడు. అదే సమయంలో నైమిషారణ్యంలోని ఉన్న 4 రాజులను చూశాడు. సరిగ్గా వారి మధ్యలో పడసాగాడు. వారే ప్రతర్ధనుడు, వసుమనుడు, శిభి, అష్టకుడు. వారు వాజపేయి యాగం చేస్తూ ఇంద్రుణ్ణి సంతోషపెడుతున్నారు. వారి హోమం చేస్తున్నారు కదా, యజ్ఞం, హోమ ధూమం స్వర్గం దాకా వ్యాపించిందట. యయాతి దాని వాసన చూస్తూ
నేలపై పడసాగాడు. ఆ ధూమం భూమిని స్వర్గాన్ని కలుపుతూ నదిలాగా ప్రవహిస్తున్నట్లుగా ఉందట. నేలకు దిగుతున్న గంగలాగా ఆ ధూమం కనిపిస్తుంది. అటువంటి యజ్ఞమే అంతవరకు వెళ్ళేది. మిగతా ధూమాలు వెళ్ళవు, మిగతా పొగలు వెళ్ళవు. ఆ ధూమ మార్గాన్ని ఆధారంగా చేసుకొని యయాతి తన బంధువులైన ఆ 4 రాజులు మధ్యలో పడ్డాడు. ఆ 4 రాజులు కూడా 4 అగ్నులాగా తేజస్సులో వెలిగిపోతున్నారు. యయాతి అలా వారి మధ్యలో పడ్డాడు. దివ్యకాంతితో శోభిస్తున్నటువంటి ఆ యయాతితో ఆ రాజులు ఇలా అన్నారు, నువ్వెవరి బంధువు? ఏ దేశానికి, ఏ నగరానికి చెందినవాడు? నువ్వు యక్షుడివా, దేవతవా, గంధర్వుడివా, లేదా రాక్షసుడివా? మానవుడిలాగా మాత్రం కనిపించటం లేదు, నువ్వెవరు అని అడిగారు. అప్పుడు యయాతి ఇలా అన్నాడు, నా పేరు యయాతి, నేనొక రాజరిషిని. పుణ్యం క్షీణించి స్వర్గం నుండి భ్రష్టుడిని అయిపోయాను. నేల మీద పడుతూ మంచివారైనటువంటి మీ మధ్యలో పడ్డాను అని అన్నాడు. అప్పుడు రాజులు ఇలా అన్నారు, ఓ మహారాజా, మా అందరి యాగఫలాన్ని, ధర్మఫలాన్ని నువ్వు పొందు, నీ కోరిక తీరుతుంది, నువ్వు తిరిగి స్వర్గానికి చేరుకుంటావన్నారు. అప్పుడు యయాతి, విప్రుడికి దానం ఇవ్వడం సంపద అవుతుంది, కానీ నేను విప్రుణ్ణి కాదు, క్షత్రియుణ్ణి, కనుక నేను దానం తీసుకోకూడదు. ఇతరులు తమ పుణ్యాన్ని నా కోసం ఖర్చు చేయటానికి నా మనస్సు అంగీకరించదు, ఒప్పుకోదు. మీరిచ్చేటువంటి పుణ్యము నాకొద్దు, కాబట్టి మీ పుణ్యాన్ని నేను తీసుకోలేను అన్నాడు. ఆ సమయంలో జింకగా తిరుగుతూ అక్కడికి వచ్చినటువంటి తమ తల్లి అయినటువంటి మాధవిని చూసి ఆ రాజులందరూ నమస్కారం చేసి ఇలా అన్నారు, తమ తల్లే కదా పూర్వంలో, ఓ తల్లి, నీకు నమస్కారం. నువ్వు ఇక్కడికి ఏ పని మీద వచ్చావు? నీకు ఏం చేయాలి? అమ్మా, మేము నీ బిడ్డలం, ఏం చేయమంటావో చెప్పు అన్నారు. ఆ మాటలు విని మాధవి ఆనందించింది. తన తండ్రి అయిన యయాతి వద్దకు వెళ్ళి నమస్కారం పెట్టి తన కుమారుల శిరస్సులను తాకి ఇలా అన్నది, ఓ రాజా, నేను నీ కూతురునైన మాధవిని. జింకలాగా ఈ అడవిలో తిరుగుతూ ఉంటాను. వీరు నీ దౌహిత్రులు, నా కుమారులు, పరాయివారు కాదు. వీరు నిన్ను తరింపజేస్తారు. దౌహిత్రులు మాతామహులను ఉద్ధరించడం కొత్త విషయం కాదు కదా. అంటే కూతురు కొడుకు లేకపోతే కూతురు కొడుకు ఉద్ధరించవచ్చు అంటారు. అట్లా నేను కూడా కూడబెట్టిన ధర్మం ఉంది, దానిలో సగభాగాన్ని స్వీకరించు. ఓ రాజా, మనుష్యులంతా తమ సంతతి చేసిన సత్కర్మల ఫలితాన్ని అనుభవిస్తారు కదా, అందుకని వారు తమలాగనే కొన్ని సందర్భాల్లో దౌహిత్రులను కోరుకుంటారు అంది. అప్పుడు రాజఋషులందరూ తల్లి పాదాలపై పడి నమస్కారం చేసి స్వర్గం నుంచి పతనమైన మాతామహుణ్ణి తరింపజేయాలని మాట్లాడబోయారు. సరిగ్గా అదే సమయానికి గాలవ మహర్షి అక్కడికి వచ్చారు. ఇలా అన్నాడు, ఓ యయాతి మహారాజా, నా తపస్సులోని 8వ భాగాన్ని స్వీకరించు, స్వర్గలోకాన్ని చేరుకో అన్నాడు. వీళ్ళు ఎంతమంది తపస్సిచ్చారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 122వ అధ్యాయం. నారద మహర్షి దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఆ సజ్జనుల సాంగత్య బలంతో యయాతి భూమిని తాకకుండానే పైకి అట్లే పైన నిల్చున్నాడు, అట్లే పైకి వెళ్ళాడు. మళ్ళీ పైకి వెళ్ళసాగాడు. ఆయనకు దివ్యమైన ఆకారం లభించింది. శోకం తొలగిపోయింది. ఆమెను దివ్యాభరణాలు, దివ్యమైన వస్త్రాలు, దివ్యసుమ మాలల దివ్య పరిమళాలు కలిగి వెలిగిపోతున్నాడు. కాళ్ళు నేలకు తగలకుండా ఆకాశంలో నిలబడ్డాడు. అప్పుడు అందరికన్నా ముందుగా దానపతిగా ప్రసిద్ధి పొందిన వసుమనుడు పెద్దగా యయాతి మహారాజుతో ఇలా అన్నాడు, నేను లోకంలో ఏ వర్ణాన్ని నిందించకుండా పొందిన పుణ్యాన్ని
నీకు ఇస్తున్నాను. ఆ పుణ్యం నీకు లభిస్తుంది. దానశీలుడికి లభించే పుణ్యం, సహనశీలుడికి లభించే పుణ్యం, అగ్నిస్థాపనము మొదలైన వేదోక్త కర్మలు ఆచరించినందువల్ల నాకు లభించే పుణ్యమంతా నువ్వు స్వీకరించు అన్నాడు. తర్వాత ప్రతర్దనుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, నిరంతరము ధర్మ గురించే భావిస్తూ ఉండటం వల్ల, నిత్యము ధర్మబద్ధమైన యుద్ధాల మీదనే ఆసక్తి చూపించడం వల్ల లోకంలో క్షత్రుడికి తగిన కీర్తిని, పరాక్రమాన్ని సాధించడం వల్ల నాకు లభించే పుణ్యఫలం నీకు దక్కుతుంది అన్నాడు. తర్వాత ఉషీనర కుమారుడైనటువంటి శిబి బుద్ధిమంతుడు, ఆయన మధురంగా ఇలా మాట్లాడాడు, మహారాజా, బాలులతో కానీ, స్త్రీలతో కానీ, బంధువులతో కానీ, యుద్ధంలో కానీ, ప్రమాదాలలో కానీ, ఇబ్బందుల్లో కానీ నేను అసత్యం పలుకలేదు. కనుక ఆ సత్య ఫలాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు స్వర్గానికి వెళ్ళు. ఓ రాజా, ప్రాణాలనైనటువంటి రాజ్యాన్ని అయినా, కామసుఖాలనైనా విడిచిపెడతాను, కానీ నేను సత్యాన్ని మాత్రం విడిచిపెట్టను. నా సత్య పరిపాలనతో ధర్మదేవత, అగ్నిదేవుడు, ఇంద్రుడు సంతోషిస్తే ఆ సత్యఫలంతో నువ్వు స్వర్గానికి వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత మాధవి యొక్క చిన్న కొడుకు, దాని కౌశికుడు, ధర్మాత్ముడు, రాజర్షి అయినటువంటి అష్టకుడు యయాతి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ స్వామి, నేను 100 కొద్దీ పుండరీక, గోసవ, వాజపేయి యాగాలను చేశాను. వాటి ఫలాన్ని నువ్వు పొందు. నా దగ్గర రత్నాలు కానీ, ధనం కానీ, ధాన్యం కానీ, మరే ఇతర సామాగ్రి కానీ లేవు. అవన్నీ యాగాల కోసమే ఉపయోగించాను. కనుక నా సత్ఫలంలో స్వర్గానికి వెళ్ళు అన్నాడు. అప్పుడు 4 రాజులు కలిసి ఇలా అన్నారు, ఓ యయాతి మహారాజా, మేము రాజధర్మానికి తగిన గుణాలు కలవారం, సమస్త ధర్మాలు తెలిసిన వారం, సద్గుణాలు కలవారం, నీ కూతురి పుత్రులం, మా పుణ్యఫలంతో నువ్వు స్వర్గానికి చేరుకో అన్నారు. ఇలా తమ కూతురి పుత్రులు ఒక్కొక్కరుగా తనకి పుణ్య దారబోస్తూ ఉంటే యయాతి మహారాజు కొంచెం కొంచెంగా భూమి నుంచి స్వర్గం వైపుకు పైకి లేస్తూ ఉన్నాడు. కొనాకు స్వర్గానికి చేరుకున్నాడు. అలా 4 రాజవంశాల్లో పుట్టి వంశాన్ని తరింపజేసే ఆ 4 దౌహిత్రులు తమ ధర్మ ఫలంతో, యజ్ఞదాన ఫలంతో యయాతిని స్వర్గలోకానికి పంపించారు. ఇలా వారు తమ తమ కర్మ ఫలాలతో స్వర్గభ్రష్టుడైనటువంటి యయాతిని తేలికగా, సులభంగా తరింపజేశారు. అంటే ఉత్తమమైనటువంటి కులంలో ఉత్తమ పిల్లలు పుడితే ఎట్లా ఉంటుంది అనటానికి ఒక ఉదాహరణ, అహంకార పడకూడదని ఒకటి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 123వ అధ్యాయం. నారద మహర్షి దుర్యోధనుడికి ఇలా చెప్పాడు, ఓ దుర్యోధన, ఇలా 4 మంచి రాజుల చేత యయాతి స్వర్గానికి పంపించబడ్డాడు. స్వర్గానికి వెళ్ళిన తరువాత అక్కడ యయాతిపై పరిమళభరితమైన పూలవాన కురిసింది. సువాసన గల వాయువు ఆయనపై వీచింది. సత్కర్మల చేత ఎదిగిన యయాతి తన దౌహిత్రుల పుణ్యఫలం చేత స్థిరమైన స్థానాన్ని పొందాడు. గొప్పగా ప్రకాశించాడు. గంధర్వులు, అప్సరసలు ఆయన కీర్తిని గానం చేస్తూ, ఆయన చెంత నాట్యం చేస్తూ ఆయన్ను సంతోషపెట్టారు. స్వర్గలోకానికి దుందుబి ధ్వనులతో యయాతి ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడ్డాడు. ఆయనను దేవఋషులు, రాజఋషులు, చారణులు స్తుతించారు. దేవతలను ఆయనను అభిమానించారు కూడా. ఇలా యయాతి స్వర్గఫలాన్ని పొందిన తరువాత ఆనందంగాను ప్రశాంతంగాను ఉన్నాడు. ఆ యయాతిని సంతోషపెడుతూ బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, ఓ యయాతి, నువ్వు లోకహితకరమైన కర్మల ద్వారా ధర్మాన్ని ఆచరించావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.